హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పుట్టకొక్కులు మరియు టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. దాంట్లో మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇందులోకి జీడిపప్పు, ఒక 6, 7 జీడిపప్పులు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు మరియు 4 కొబ్బరి ముక్కలు, కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకో పక్క కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం పుట్టకొక్కులు టమాటా కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఇలాంటి కూరల్లో ఆయిల్ ఎక్కువ పడితే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి. అంటే పచ్చెనగపప్పు, ఆవాలు మరియు కొన్ని మినప్పప్పు అండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అంటే జీరా అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న, అంటే ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు. ఒక చిన్న సైజు మీడియం సైజు ఉల్లిపాయల్ని 3 తీసుకున్నానండి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు అండి తుంచి వేసుకుందాము. కరివేపాకు తుంచి వేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుందండి. చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు కడిగి చిన్న చిన్న రెబ్బలుగా కడిగి వేసుకోవాలండి శుభ్రంగా. లేకపోతే కరివేపాకు అనేది మట్టి ఉంటుందండి, అక్కడక్కడ మట్టి పెరగపోతుందండి. అందుకే శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి. కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా తయారవ్వాలి. ఆనియన్స్ కలర్ మారాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఏమీ వేయలేదు, జస్ట్ అల్లం చున్నులపాయలు పేస్ట్ చేసి వేస్తున్నానండి. ఒక్కసారి హైలో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కర్రీ అనేది స్మెల్ వస్తుందంటే, అంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి వేసుకోండి. లేదు మాకు టమాటాలు ఇలా ముక్కలుగా అవసరం లేదనుకుంటే మీరు అంటే మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చండి. గ్రేవీ లాగా తయారవుతుంది. నేను ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఉడికినాక సాఫ్ట్ అయిపోతుంది. అంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో తగులుతూ. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం టేస్ట్కి తగ్గట్టు పసుపు వేసుకుంటున్నామండి. మరియు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. అంటే ఉప్పు మీ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసి, ఇందులోనే నేను పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే కాల్చేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మీరు టమాటా పేస్ట్ కానీ వేసినట్టయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందామండి. ఒక 10 మినిట్స్ లోపు టమాటా అనేది సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, టమాటా అనేది చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇందులోకి మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. చూడండి, స్పైసెస్ అంటే కొంచెం టేస్ట్ తగ్గట్టు కారం, కొంచెం టమాటాలు వేసాను కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకుంటున్నానండి. మీకు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇందులోనే కాస్తంత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ఇంట్లోనే వేయించి ఒకసారి లైట్గా ఫ్రై చేసి మిక్సీ వేసుకున్న ఫ్రెష్ ధనియాల పొడి అండి. ఇందులోకి మరియు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాము. అందుకని ఎక్కువ యాడ్ చేయమాకండి, కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అనేది కలిసేటట్టు తిప్పుకుందామండి. ఒకసారి బాగా
కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, అదే కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పుట్టకొక్కులండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో కడిగి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నానండి. మీరు ఎంత సైజు ముక్కలు ఇష్టపడతారో అంత సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఎప్పుడు చేసుకున్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి సీజనల్గా చిక్కుతాయి కాబట్టి దొరికినప్పుడు వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి. అప్పుడు మసాలా వాసన అనేది అదే మష్రూమ్స్కి బాగా పడుతుందండి. చూడండి బాగా ఉడికిపోయాయి, ఆయిల్ అనేది కూడా పైకి తేలింది. ఇప్పుడు మనకి గ్రేవీగా కావాలనుకుంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చండి. లేదు ఇంకొంచెం కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ పోసి ఉడికించుకుంటానండి, ఎందుకంటే కాస్త గ్రేవీగా కావాలి. ఇప్పుడు వాటర్ పోసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామండి. తర్వాత 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామండి. ఇప్పుడే కారం అనేది సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి. సాల్ట్ అనేది సరిపోకపోతే చూసి వేసుకోండి. నాకు కాస్త తక్కువ అయింది, సాల్ట్ వేసుకుంటున్నానండి. మీకు సరిపోతే అవసరం లేదండి, మీకు కారం సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో సాల్ట్ అంతా కలిసేటట్టు తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గించుకుందామండి. ఎక్కువ టైం కూడా పట్టదు, 10 మినిట్స్ చాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి సిమ్లో పెట్టుకొని ఒకసారి గరిటెతో తిప్పుకోండి. చూడండి ఈ టైంలో సిమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా మష్రూమ్ కర్రీ గ్రేవీగా రెడీ అయిపోతుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి ఇలానే తినాలనిపిస్తుంది, మళ్ళీ తినాలనిపించేటట్లు ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.